హాయ్ ఫ్రెండ్స్, విక్టరీ వెంకటేష్. మాస్, క్లాస్, కామెడీ, ఎమోషనల్గా ఆడియన్స్ని మెప్పించడంలో తనకు తానే సాటి అనమాట. తను ఏ సినిమాలో నటించిన ఆడియన్స్కి చాలా దగ్గరగా చేరువైపోతారు. ఆ రేంజ్లో తన యొక్క నటన ఉంటుందన్నమాట. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా కామెడీ సినిమాలు చేస్తున్నారు. అందువలన ఒక్కసారిగా ఒక మాస్ చిత్రంతో మంచి హిట్ కొట్టాలన్న తలంపుతో 2024 సంక్రాంతి పండుగ కానుకగా సైంధవ్ మూవీతో ఆడియన్స్ ముందుకొస్తే ఆ చిత్రం డిజాస్టర్ అయిందనమాట. ఆ మూవీ కోసం ఎంతో కష్టపడ్డారు వెంకటేష్. ఆ మూవీ కోసం ప్రమోషన్లో కూడా చాలా కష్టపడ్డారు. ఎంతో హోప్స్ పెట్టుకున్నారు. ఆ మూవీకి డైరెక్టర్ వచ్చేసి హిట్ సిరీస్ డైరెక్టర్ అయిన శైలేష్ కొలను. ఎంతో హోప్స్తో ఆ మూవీలో నటిస్తే ఆ మూవీ ఫ్లాప్ అవటంతో ఎట్లయినా సరే మళ్ళీ హిట్ కొట్టాలన్న తలంపుతో సంక్రాంతికి వస్తున్న మూవీలో నటించి మంచి హిట్ అయితే కొట్టారనమాట. వెంకటేష్ మూవీలో అంటే వెంకటేష్ నటించే మూవీల సిరీస్లో వాస్తవంగా ఈ చిత్రం ఎప్పుడో అంటే వెంటనే కాదనమాట. అయినా సరే మంచి హిట్ కొట్టాలి, పోయిన చోటే వెతుక్కోవాలి అన్న తలంపుతో అనిల్ రావుపూడి డైరెక్షన్లో ఈ మూవీలో నటించారు. మంచి హిట్ అయితే అందుకున్నారనమాట. ఈ మూవీ ఇప్పటికే 3 రోజుల్లోనే 106 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టిందంటే ఏ రేంజ్లో ఆడియన్స్కి చేరువైందో స్పెషల్గా చెప్పనవసరం లేదు. ఈ మూవీ యొక్క ప్రీలీజ్ బిజినెస్ వచ్చేసి 41.50 కోట్లు. ఈ మూవీ క్లీన్ హిట్ కావాలంటే 42 కోట్ల వరకు షేర్ కలెక్షన్ రాబట్టాలి. ఇప్పటికే 3 రోజుల్లోనే ఈ చిత్రం 106 కోట్ల గ్రాస్ కలెక్షన్ అంటే ఈ చిత్రం క్లీన్ హిట్ అయిపోయిందనమాట. ఇక బ్లాక్ బాస్టర్ హిట్ దిశగా దూసుకుపోతుంది. మరి చూడాలి లాంగ్ రన్లో ఈ మూవీ ఎంతవరకు కలెక్షన్స్ రాబడుతుంది అనేది. వెంకటేష్ సినీ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ చిత్రాలలో ఈ చిత్రం ఒకటి. ఆ రేంజ్లో ఆడియన్స్ని అయితే ఆకట్టుకుంటుంది. ఖచ్చితంగా సంక్రాంతి సీజన్లో ఇలాంటి సినిమాలు రావాలి అంటూ మరోసారి ఆడియన్స్ కోరుకున్నారనమాట. ఆ రేంజ్లో ఈ చిత్రం ఆడియన్స్కి అయితే ఆకట్టుకుందనమాట. ముఖ్యంగా ఈ మూవీకి మెయిన్ ఎసెట్స్ సాంగ్స్ అని చెప్పాలి. గోదావరి గట్టు మీద అసలు ఆ సాంగ్ ఆడియన్స్కి చాలా బ్రహ్మాండంగా చేరువైంది. చాలామంది ఆడియన్స్ని థియేటర్ దాకా తెప్పించే ప్రయత్నంలో ఆ సాంగ్ సూపర్ సక్సెస్ అయిందని చెప్పాలి. మరి చూద్దాం టోటల్ రన్లో ఈ మూవీ ఎంతవరకు కలెక్షన్స్ రాబోతుంది అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.